మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బోని కొట్టబోతుంది. 32వ వార్డులో ఒక్కరే పోటీలో మిగిలారు. కాంగ్రెస్ అభ్యర్థి గోదాల మానస సాయిరాం మాత్రమే బరిలో ఉన్నారు. 32వ వార్డు ఏకగ్రీవం కానుంది. రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే ఈ లోపే బీఆర్ఎస్ అభ్యర్థి జ్యోతికృష్ణ నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే జ్యోతికృష్ణ కాంగ్రెస్ లో చేరినట్లుగా కూడా తెలుస్తుంది. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మనం చూసినట్లయితే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. రాష్ట్రంలో బహుశా మొదటి ఏకగ్రీవం ఇదే కావచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీలో ఇది అయింది. ఈ రోజు 32 వార్డుకు సంబంధించిన వార్డును ఏకగ్రీవం చేశారు. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత కూడా ఉంది. గత ఎన్నికల్లోనూ వీళ్ళిద్దరి మధ్యనే పోటీ పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా గెలిచిన మానస సాయిరాం గతం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండే. ఇప్పుడున్న జ్యోతి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండే. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో అప్పుడు కూడా ఈ జ్యోతి నామినేషన్ విత్డ్రా చేయించడంతో అప్పుడు కూడా మానసది ఏకగ్రీవం అయింది. ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కూడా పార్టీలు వేరువేరు పార్టీల్లో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ మానస భర్త సాయిరాం గిన అక్కడ వార్డులో మంచి ఆదరణ ఉండడంతో తనకి అక్కడ వార్డు సభ్యులందరి నుంచి మద్దతు లభించింది. దాంతో పాటు ఒకటి నామినేషన్ పట్టడంతో ఒక్క నామినేషన్ ఇటు మైనంపల్లి హనుమంతరావు వీళ్ళంతా కలిసి ఆమెతో చర్చలు జరిపి ఈ రోజు జ్యోతి ఇంటికి వెళ్లి ఆమెకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆమె తన నామినేషన్ విత్డ్రా చేసుకుంది. దీంతో ఆ వార్డు ఏకగ్రీవం అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.